నమస్తే, నా పేరు కుమారి. పొద్దుటూరులో నేను అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ గా రామేశ్వరంలో పనిచేస్తున్నాను. మాకు సంవత్సరం కిందట ఇసుక విషయంలో సస్పెండ్ చేసినారు. ఏతో పాటు మమ్మల్ని కూడా సస్పెండ్ చేసినారు. ఆ ఇసుక షార్టేజ్ వచ్చిందని చెప్పి విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఏఈ మీద కాకుండా ఆ ఏతో పాటు మమ్మల్ని కూడా వేసినారు. కానీ ఇప్పుడు ఆ ఏఈకి ఏమో 3 నెలల క్రితం జాబ్ ఇచ్చినారు. మాకు ఇవ్వకుండా తిప్పితే మీరు వర్క్ చేయండి, వర్క్ చేసిన తర్వాత 0 అయినా ఇస్తామన్నారు. కానీ వెంకటేశ్వర్లు అనే ఏఈ సార్ వచ్చేసి ఆయన రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకొని ఆయన మాత్రమే జాబ్ లో ఉండి మమ్మల్ని ఇప్పుడు క్రిమినల్ కేసు ద్వారా ఇరికిచ్చినారు. అంటే ఆయన ఇన్వెంట్ రైజ్ చేసి ఇసుక అంతా కాంట్రాక్ట్ తోలిచ్చి ఇప్పుడు నాకే సంబంధం లేదు, అంత మీదే అని చెప్పేసి ఆయన మమ్మల్ని మాత్రమే క్రిమినల్ కేసులో బుక్ చేసి స్టేషన్ లో రేపు సోమవారం పెట్టాలని ఇచ్చినారు సారు. మరి ఆయనే కదా అంత ఒక ఇన్వెంట్ రైజ్ చేసేది ఒక ఏఈనే. ఆ ఏఈ ఫార్వర్డ్ చేసి పీడీకి పంపుతారు. ఈ ప్రాసెస్ లో మా ద్వారా తప్పు జరిగింది ఏం లేదు. కానీ ఇదంతా సారు రాజకీయంగా బయటపడి ఆయన అంతా అందరికి ఇది చేసుకొని మమ్మల్ని మాత్రం ఇరికిచ్చి ఇప్పుడు మమ్మల్ని క్రిమినల్ కేసు బుక్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టాల్సి వస్తారు. ఆయన న్యాయం చేసి విచారణ జరిపించి తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో జరిపించి ఆ ఏ శిక్ష దగ్గర చర్యలు తీసుకొని ఎక్కడ తప్పు జరిగిందో చూసి మాకు పోయినటువంటి ఉద్యోగాలు మాకు జాబ్ తెప్పించి న్యాయం చేయవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎండి అజయ్ బాబు సార్ గారికి, అరుణ్ బాబు గారికి మేము వేడుకుంటున్నాం. ఏ వెంకటేశ్వర్ నువ్వు చెప్పు.